రారా అందగడ అప్పుల్లో నేను ఉన్నా. తీసుకున్నాం ఫస్ట్ అయితే చెప్తున్నా, ఇది బాగా చెప్తున్నా. ఏం చూడండి బాయ్, అమ్మ తోడుకాయ గుంజకు ఇస్తున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. సో ఇంత ముందు ఒక వీడియో షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎదురా ఆ వీడియోకి సంబంధించిన ఐటమ్స్ అన్ని క్లోజింగ్ చేసుకుంటున్నాం. దానికోసం డాగ్లీ కానీ మీదకి ఎక్కే నీకు కూర కానీ కష్టాలు చూడొచ్చు. అరే వాడు అడగలరా, ఎక్కగా దిగరాడు నాకు. నేను చేసిన ఈ ఛాలెంజ్ లా డాంగ్లీ గాడు నేను ఇద్దరమే పాస్ అయినాం. ఈ కూరగాడు అందరికంటే లాస్ట్ 0. అది మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది వచ్చిన తర్వాత. నువ్వు అటు కాదు ఇటు కాదు, ఓడిపోలే గెలవలే. నువ్వు శేఖర్ గాడు ఇద్దరు. నువ్వు మంచిగా కూర్చో, ఒక్క పేరు మీద కూర్చున్నావు, ఇటు పడతావు. జో డాంగ్లే ఇక లిపుతావా? ఈ రెండా లేచి గుంజు, ఈ రెండు ఈ తాడు నీసి కుడిసే కిందికి పెద్ద తాడు ఉందా, దాన్ని లేచి ఒత్తు. గిది 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 దాన్ని అటు లోపలికి ఒత్తు. చెట్టు తడిసింది కదా, ఎక్కత్తలే. నువ్వు తాడిప్పినావు, తాడిప్పరాలి నీకు. చెట్టు మంచిగా ఎక్కినావు. రాలేదు అది గుంజి గుంజి టైట్ అయింది, మూడు వస్తలేదు. మళ్ళీ చూపెట్టు. నేను చూపిస్తా అన్నప్పుడు నువ్వు చూడలే. మళ్ళీ చూడు ఒకసారి. ఎట్లా అది ఎట్లా వస్తుంది వాసన? ఏమవుతుంది? ఆన్ ద స్క్రీన్. ఆన్ స్క్రీనా? స్మెల్ మంచిది రావాలంటే ఇక రూమ్ ఉందా, నేను తీయాలి, ఇలా చెయ్యికి ఇట్లా రాయాలి. రాసిన తర్వాత ఈ స్మెల్ చూస్తే మంచిగా ఉంటుంది. అన్నకు చూపెట్టు. నువ్వు చూడు ఒకసారి. సో మనం చెట్ల మధ్యలో ఏ బేస్ అయితే క్రియేట్ చేసినామో ఆ బేస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం. ఫ్రెష్ అప్ అయినాం. ఈ రోజు ఎవరు ఎటు పోలేదు, అందరు ఇక్కడనే ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఒక స్పెషల్ వీడియో కోసం అయితే మూవ్ అయిపోయినాం అనమాట. సో ఇదే విధంగా నడుస్తుంది మాది. ఇంటికి ఎప్పుడు పోతారో ఎప్పుడు వస్తారో వాళ్ళకి అర్థమైతే లేదు, ఎప్పుడు వంటున్నాం ఎప్పుడు లేతున్నాం మాకు అర్థమైతే లేదు. సో కొద్దిగా లాంగ్ ట్రిప్ ఉంది కాబట్టి మధ్యలో వాటర్ తీసుకెళ్దామని చెప్పి క్యాన్ పట్టుకొని వచ్చినాం. కూరగాయలు ఆల్రెడీ నింపుతుండు, అది తీసుకొని వచ్చి లోడ్ చేసుకొని మూవ్ అయిపోయాం. మనం ఈ రోజు వెళ్ళబోయే డెస్టినేషన్ వచ్చేసి దగ్గర 110-120 కిలోమీటర్లు ఉంటుంది. ఈజీ ఉంటుంది. సో అక్కడే వీడియో షూట్ చేసుకుని అయితే రావాలి. అలా కార్ కింద గిట్ల కాలంటే డిక్కిలు ఎత్తా తెలుసా కొన్ని కార్లది? మన ఆయన ఎత్తారు అంటే వాడు కాలు ఇట్లా ఇట్లా అంటున్నాడు. కూర పోమా? మొన్న ఎంత 800 తిరిగినాం. ఇవాళ ఒక 250 అన్న తిరుగుతాం కావచ్చు. తిరుగుడు ఉన్నది మన పని. ఏం తినలే ఇవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు అంటే ఆల్రెడీ మార్నింగ్ 10 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ చేసి మూవ్ అయిపోతాం. ఓకే. పెట్రోల్ కార్ పవర్ఫుల్ గా ఉంటుంది. పెట్రోల్ కార్ తీసుకున్నాం కానీ పెట్రోల్ రేట్ ఎక్కువ ఉన్నది, దీని మైలేజ్ ఏమో తక్కువ ఉన్నది. మొత్తం కానీ అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే నేను మంచిగా డే మొత్తం రక్తం పోమోగ్రానేట్, అదేంటి అది బీట్రూట్, క్యారెట్, టమాటాలు, క్యారెట్ ఇవన్నీ తినాలి. మంచి రక్తం బాగా పెరుగుతుంది. ఓ రాత్రి ఒక సెలైన్ పెట్టి వండుకోవాలి, ఒక డబ్బా నిండుతుంది. ఇట్లా పోయాలి ఇక పైప్ వేసుకోటి పెట్టాలి. లేకపోతే లేదు లేకుంటే కార్కే తినబడితే అయిపోతుంది కదా అవన్నీ. కారు తినేటట్టు కాదు, డైరెక్ట్ అన్న పెట్టి డైరెక్ట్ పెట్రోల్ ట్యాంక్ లో వేయాలి. పోసుకోకండి. షిఫ్ట్ వచ్చినాడు 2 రోజులు పెద్ద కూరగా అది ఆ రేంజ్ వస్తుంది. మన డీజిల్ కార్ నయమంది. ఇప్పుడు చూస్తే డీజిల్ కార్ తీసుకున్న అయిపో అనిపిస్తుంది. అయినా దీనికి సర్వీసింగ్ చేయించుకోవడం చాలా రోజులు అవుతుంది. ఇది స్టార్టింగ్ లో ఎంత 18-19 అట్లా ఇస్తుండే. ఇప్పుడు సర్వీసింగ్ దీనికి కరెక్ట్ టైం చేయించాక 16కి వచ్చింది కదా. చేయించిన రోజులు అవుతుంది, దాటిపోయింది ఆల్రెడీ.
పోతుంటే ముంగడ పోయి ఆటో మీద ఒక మంచి కొటేషన్ అయితే కనబడ్డది. శేఖర్ గాడు మొత్తం పిచ్చోడు అయిపోయాడు ఆ కొటేషన్ చూసి. వాని గురించే రాసిండు అనుకున్నట్టున్నాడు. వీళ్ళకి వస్తాయన్న ఈ తాట్లు. ఒకసారి చూపిస్తా. అది ఏదో చూడలే మరి కొటేషన్ ఫస్ట్ టైం చూస్తున్నాం. అది జర చూసి రారా అందగాడా అప్పుల్లో ఉన్నా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఒరే అందగా జర చూసి మెల్లగా రా, నాకు తలిగితే బండి ఖరాబ్ అవుతుంది. అందగా అన్న పాయింట్ దగ్గర ఆగిపోతాడు. అందగా అన్నాడు, అందగాడ మెల్లగా పోతాడు అని అనుకుంటాడు. రారా నా అందగాడ అప్పుల్లో నేను ఉన్నా. యో 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 నెక్స్ట్ సాంగ్. రారా నా అందగాడ అప్పుల్లో నేను ఉన్నా. షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. నేను ఆల్రెడీ చెప్పినా కదా, షూట్ కోసం ఒక 70 కిలోమీటర్స్ పోతున్నాం అని చెప్పేసి. 70 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ అప్రాక్స్ అంతే ఉంటుంది. ఎన్నింటికి వచ్చినాం రా? మనం ఎల్లుడే 1:30కి వెళ్ళినాం కదా. 2, 3 ఇట్లా లేట్ అయిపోయింది. మనం మార్నింగ్ వెళ్ళి ఉంటే కరెక్ట్ లైటింగ్ లో కరెక్ట్ ఫుటేజ్ వచ్చు. సో మొత్తానికి అయితే ఎటువంటి అడ్డంకులు ఎటువంటి ఆటంకాలు రాకుండా చాలా బాగా జరిగింది షూట్. మేము ఏమేమో అనుకుని వచ్చినాం కానీ ఏం కాలేదు, మంచిగా ఉంది. అది ఏంటిదని చెప్పేసి మన మెయిన్ ఛానల్ కనబడుతుంది చూడండి. మీకు శాంపుల్ కోసం ఇది చూపిస్తాయి. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఏంటో. ఈ వీడియో మీకు మెయిన్ ఛానల్ వచ్చిన రోజు అర్థమవుతా నాకు ఈ వీడియోనా అని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ ఒక 80 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. వెళ్దామరా? అబ్బా ప్రజెంట్ మేము మెదక్లో అయితే ఉన్నాం. ఒక చిన్న వీడియో షూట్ కోసం లాంగ్ వెళ్తున్నామని చెప్పినాం కదా, మెదక్ అయితే వచ్చినాం అనమాట. మన షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మెదక్లో చర్చ్ ఫేమస్ కదా, ఆ చర్చిని అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇటు సైడ్ వస్తామో రామో, వచ్చినప్పుడు మళ్ళీ అందరం ఉండమని చెప్పేసి ఇక వెళ్తున్నాం కదా, ఎట్లా చూసుకొని పోదామని చెప్పేసి వెళ్తున్నాం. చాలా మంది తెలుసో తెలియదో ఆ చర్చ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, అది 200 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా అది మనకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద 2వ చర్చ్. అంతా లోపల ఏమున్నది, అసలు ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది అని చెప్పేసి చూడడానికి అయితే వెళ్తున్నాం. నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు నేను చర్చికి పోలేదు. సో ఇప్పుడైతే వెళ్దాం, చూద్దాం అసలు చర్చ్ లోపల ఎట్లుండో చూసి ఎక్స్పీరియన్స్ అవుతా. చర్చ్ అనగానే ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి చూడు, గై గుర్తుకొస్తాయి నాకు, దయ్యాలు అవి. నాకు అందుకే భయం అవుతుంది. పోవచ్చు అనుకుంటా, చూద్దాం. ఎప్పుడు పోలేరు, నాకు కూడా వెళ్ళదు. పూరా అన్నట్టుగా 200 ఫీట్స్ ఈజీగా ఉంటుంది. లోపలికి పోనీయారు ఇప్పుడు ఏమో ఎవరు వదలేరు కదా. పోవచ్చు అన్న, నడుచుకుంటా పోవాలి అక్కడి నుంచి. కారు ఈడ పెట్టు కావచ్చు, గట్ట పెట్టు, లోపల పెట్టచ్చా? గట్ట పెట్టు. అటు నుంచి పోస్టర్ లేదా గేటు ఉంటుంది, గేట్ మూసేసి రాదు ఇక్కడ. ఓపెన్ ఉంది, గిడ మూల పెట్టాను, గిడ మూల పెట్టి గిట్లకి వెళ్ళి గేట్ కాడికి. ఇటు మన సై సినిమా ఉంటుంది చూసినా అన్న, హాస్టల్ ఇటే. హాస్టల్ అంటే ఇట్లా ఉంటుంది చూసినా గ్రౌండ్. ఇప్పుడు ఉన్నదా లేదా? నువ్వు ఎప్పుడు చూసినావురా? కాలేజ్ ఉన్నది, ఎప్పుడు చూసినావు? ఉంటుంది నాకు తెలుసు. సైడ్ కదేనా, నాకు పోవాలి. పార్కింగ్ దొరకక చర్చ్ వెనుకకు వచ్చినాం. ఇక్కడైతే పెట్టేసినాం. ఇప్పుడు మళ్ళీ ముంగటికి వెళ్ళి పోతాం లోపలికి. సాయంత్రం 6 గంటలు. అయితే అయిపోయింది, 6కే గేట్ క్లోజ్ చేస్తారంట. మేము కరెక్ట్ టైంకి వచ్చినాం అవసరానికి. టైమింగ్ అయిపోయింది 6 వరకేనాట. మేము కరెక్ట్ 5:50 అట్లా వెళ్ళినాము. ఒక 10 మినిట్స్ లోపల స్పెండ్ చేసినాం. మంచిగా అనిపించింది, నీట్ అండ్ క్లీన్, సూపర్ ఉంది. మనం లోపల లాకేసి కరెక్ట్ మీరు చూసిగా మీరు లోపల ఉన్నప్పుడే బెల్ కొట్టింది, 6వ బెల్, టింగ్ టింగ్ టింగ్. చలో ఇప్పుడైతే మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఒకసారి వద్దాం, టైం ఉన్నప్పుడు వస్తే లోపలికి కూడా పోవచ్చు. అసలు లోపల ఎట్లుందో చూడాలి, ఇంతవరకు చూడలేదు లోపల.
ఇప్పుడు మనం చెప్పిన కాలేజీకి అయితే అదే పోవడానికి అయితే ఇక మెదక్ చర్చ్ వెనకాలనే ఈ రోడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కి. రావాలంటే రావచ్చంట. అసలు అది ఉందో లేదో ముందుగా ఉంది నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఉండాలి. తెలియకుండా ఉండదా? తెలియకుండా ఉండదు. అంటే ఏమున్నాయి ఇప్పుడు పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయా లేకపోతే ఏముందా? కాలేజీ ఉంటది. కాలేజీ ఉంటుందా? ఇంకా గ్రౌండ్ కదా రబ్బీ గ్రౌండ్ ఉండదు. హైదరాబాద్ కొట్టచ్చు. అది మస్తు సినిమాలు తీసిరా అన్న, ఒక్క సినిమా కాదు. ఈడేనా? ఏమో తెలియదు, ఏం నడుతుందో ఏం కథ తెలియదు కానీ మంచిగా ఉంది కాలేజ్. షూట్లు అయితే అటన్నా. షూట్లు అయితే ఆపే అటు మనకు ఓనికి లేదు. ఈ నుంచి ఏ పోనీ కారు చూపెట్టావా? ఏది అది కాలేజ్ చూపిస్తా ముందు ముంగడికే పోతుంది. ముంగడికే పోతుందా? కాదు వెనకపోతుంది అనుకో. రైట్ ముంగడికే పోతుంది. పోనీ ఈ గ్రౌండ్ నేను చూడలేదు. ఇది దేని కాడిరు? పెద్ద పెద్ద అక్షరాలతో రాయిరిబ్బే. అది గిరే అనుకుంటా గ్రౌండ్. అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వాయ్? కాదు. గేట్ ఎదురా మరి? ఏ గేటు? గీళ్ళ గేట్ అనుకుంటది. మెట్లేవిరా? ఆ గీట లెఫ్ట్ సైడ్ అంకుల్ గిట్ల కూర్చున్నాం. అవే మెట్లు. కాలేజ్ అదే కదా చూడు. కాలేజ్ చూడు. ఇదే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏ కాదురా, నువ్వు గమ్మత్ చెప్తావు. అది హీరోయిన్ గిడ కూర్చుంటది, బండి ఎక్కిస్తాడు. ఇదేనా? ఓహో గ్రాఫిక్స్ అన్న గేట్ ఉంటుంది కదా ముంగట ఒకటి. ఏమో గేట్ అయితే మేము వచ్చినప్పుడు కూడా లేదు. పెట్టరా? పెద్ద పెద్ద అక్షరాలు రాసి వెళ్ళరా? ఏమో అది కాంపౌండ్ కాడ తీసుకున్నాం. అదే కావచ్చు కాంపౌండ్ కదా అవుతారా. గేట్ ఉంటది, గేట్ పక్కన గోడ ఉంటది, కాలేజ్ కనబడతా ఉంటది. ఈడనైతే గుర్తుందా ఈ సీను? రోడ్డు ఈడ జెనిలియాన జెనిలియాన్ హీరోయిన్ జెనిలియాన్ ఈడ కూర్చుంటే బండి ఎక్కిస్తాడు చూసినా సాయి సినిమాలో. మరి నువ్వు ఏదో అనుకుంటున్నావు? పెద్ద గదే అంటున్నావు. ఏ సినిమా మళ్ళీ ఇప్పుడు అంటావు? ఏ సీన్ అని అడుగుతున్నా. ఏ సీన్ అంటున్నావా? ట్రైన్ తాళ్ళు కడతారు కదా పడకుండా. సో మొత్తానికి అయితే ఇక్కడ చేసేపు చూసినాం, అటు ఇటు తిరిగినాం, సినిమాల క్లిప్స్ మ్యాచ్ చేసుకుని కూడా చూసారు మన వాళ్ళు. అక్కడ ఒక గోడ ఉండే, టెంపరీగా కట్టారో మరి ఏం చేశారో తెలియదు. ఆడ చెట్ల కాడ ఉండే ఒక గోడ, అది ఇప్పుడు లేదు. మనోడు అన్నట్టుగా నిజంగా ఇక్కడ హీరోయిన్ కూర్చుంది, హీరో వచ్చేసి బండి మీద కట్టి నుంచి వచ్చేసిండు. సేమ్ అట్లే ఉంది. అంతా జూనియర్ ఆర్టిస్ట్లే కావచ్చు అలా తిరిగేటోళ్ళు గ్రౌండ్లో. సో ఇప్పుడైతే ఇక పోదాం రా, ఇంకెంతసేపు ఉంటారు? మెదక్ నిడి సైడ్ పోవద్దు అవుతలేదా? చాలా ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాయి. పొద్దుగాల టిఫిన్ చేసి వెళ్ళాము, ఆ తర్వాత ఎవ్వరం ఏం తినలేదు. అక్కడ షూట్ చేసుకొని కంప్లీట్ వచ్చేసినాం. ఇక్కడ పోతుంటే మధ్యలో ఒక దగ్గర జాతర అవుతుంది. చిన్నప్పుడు తిన్న బూందీ గుర్తుకొచ్చింది. ఆ బూందీ అయితే తీసుకొని పోతున్నాం. చూద్దాం మరి ఎట్లుందో ఏం కదా. ఇక పాయస తీసుకున్నాం, మిక్సర్ బూందీ అన్న మిక్సర్ కదా మొత్తం ఆల్ మిక్స్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే చెప్తున్నా, ఇది బాగా చెప్తున్నా. ఏం చూడండి బాయ్, ఇది ఏ ఊరు అని చెప్తుంది. ఏ ఊరు అడుగుతున్నా. ఇక తీసుకోరి మంచుకోటి. మంచుకోటి తీసుకొని కవర్ ఇచ్చేది. చిన్నదిరా నాకు తీసుకో. ఇంత పెద్ద ఉన్నదేమరా? బాగా పెద్ద ఉంది. కొంచెం బరువు లేదు. ఇదే మంచుకోటి పావు కిలోకి 5 వచ్చినాయి. మంచుకోట ఇంకా కవర్ 2-3 ఉంటాయి అనుకోండి. కవర్ అన్నాడు, అందుకే కవర్ ఇవ్వమంటురా. ఏడిది ఉడగొడుతురా? ఏడా ఇప్పుడే స్టార్ట్ చేసినావా? ఊరన్నీ ఎరినట్టున్నారా? మేము ఇంకేదో ఓపెన్ చేయాలన్నా. అక్కడ నడుగు తింటాడు డైరెక్ట్ ఉడగొట్టిరుగా మొత్తం. అది ఉంటే కింద పోతాయని కవర్ లో పోసినాం మేము. చాలా పోసి మాకు కవర్లా. లేదు గట్లుండదు. అట్లయితే ఎక్కువ వేసుకోపోతున్నా. అట్లయితే కాదు, మీరు ముగ్గురు పెట్టుకొని కొన్ని మా ఇద్దరికి ముందుకి ఇది కవర్ ఉందా? కవర్లో పోసి కొని దాంగ్లీ వాడు ఇన్ని పడతాడు. మాయమాకి ఇచ్చారు కొన్ని పెట్టిన చూడు. ఆల్రెడీ ఇన్ని పోసిండు. అట్లే ముందేమో తెలియరాడు అటుకులు మత్తుకొచ్చు కదరా? మొత్తం మరి ఏది మరి
మరి నీ షేర్ తగ్గుతుందిరా కింద గిద్ద పట్టుకున్నా కానీ మరి ఏమో. అడిపోయినాయండి. అది వాసన. ఏమంటుండా వీడు అందరికి లెమన్ చెప్తేమో చాయ్ కావాలంటుండే మనకి ఇప్పుడు చాయ్ చెప్పినాం కదా లెమన్ కావాలంటే పొద్దున్న నుంచి నేను చాయ్ తాగాలి, చాయ్ ఖచ్చితంగా తాగాలి నేను. తాగాలన్న మరి మీరు అందరు లెమన్ చెప్పుకున్నారు. లెమన్ నేను అప్పుడప్పుడు తాగుతా ఎప్పుడో. చాయ్ లేకపోతే చచ్చిపోతా ఉంటాం, మళ్ళీ ఏమైనా అడుగుతున్నావు. అరే అది కూడా టీ లెక్కనే, అది కూడా టీ లెక్కనే. నాకు డ్రింక్ లేదు. ఇగో అవన్నీ కాదు, నువ్వు చాయ్ తాగు, మేము లెమన్ తాగుతాం బస్. చెప్పారు కదా నేను లెమన్ కావాలా కంపల్సరీ. వద్దు ఇక. కాబట్టి చాయ్ కూడా తాగమంటావు, తాగుతూ అట్లేదు లేదు. ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. ఏంటిది? నువ్వు చాయ్ తాగు. నేను చాయ్ చెప్పిన అన్న, నేను 2 చాయ్ చెప్పినా 3 లెమన్ చెప్పిన. నీ చాయ్ చెప్పినా కాదు ఈయన ఉన్నాడు అసలు స్క్రిప్ట్ లో, ఆయన ఉన్నాడు అసలు. 4 లెమన్ చెప్తే 3 లెమన్ చెప్పినాం, అన్న నేను 2 చాయ్ చెప్పినాం అంటుండు. 4 లెమన్ ఒక చాయ్. ఇది అన్యాయం అసలు. ఇగో నేను 4 లెమన్ ఒక చాయ్ చెప్పినాం, చాయ్ వానికి ఇచ్చేసి లెమన్ ఉందా సరే అయితే ఏదైనా సరే. 2 చెప్తా అన్న. చాయ్ అయితే సరిపోతుంది డాంగ్లింగ్ అంతా ఎక్స్చేంజ్ చేసుకో. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. మెదక్ ఫోర్ట్లో ఒక ఎక్స్ప్లోర్ వీడియో తీసినాం. అంతేకాకుండా మేము ఫస్ట్ టైం మెదక్ చర్చిలోకి అయితే వెళ్ళడం జరిగింది. మన బ్యాడ్ లక్ అక్కడ టైం అయిపోయి లోపలికి రానియలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ చూద్దాం. సో ఈ రోజంతా ఏ విధంగా గడిచింది, ఈ వీడియోస్ తీసే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో అయితే తీసినాం అనమాట. సో ఈ చిన్న వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.